అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా? చాలామంది కామెంట్స్లో ధ్యానం ఎలా చెయ్యాలో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. అది చెప్పే కన్నా కూడా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. ఎలా చెయ్యాలి అనేది 40 నిమిషాల ధ్యానం అని, 30 నిమిషాల ధ్యానం అని, 15 నిమిషాల ధ్యానం అని అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా వచ్చే విధంగా వీడియోస్ చేసి పెట్టి ఉంచాను. 40 నిమిషాల ధ్యానం పక్కన రవిరాజు అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పెట్టుకొని మీరు అలవాటు పడే వరకు అది పెట్టుకొని చేయొచ్చు. తర్వాత దీని అవసరం ఉండదు. సరే, ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే, పత్రిజీ గారితో నాకున్న అనుభవాల్లో ఇంకొక అనుభవాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ ధ్యాన ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ 20-22 సంవత్సరాల కాలంలో ఎక్కువ కాలం ఒంటి మీద ఒక ప్యాంటు షర్టు, ఉతికి ఆరేసిన వాటిలో ఒక ప్యాంటు షర్టు మాత్రమే ఉండేవి. ఎందుకంటే ఇట్లా తిరుగుతూ ఉండే క్రమంలో వీటి మీద ధ్యాస ఉండేది కాదు, వీటిని కొనాలన్న ఇది ఉండేది కాదు, కొనుక్కోవడానికి కూడా ఆ శక్తి కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఇది మీకు అదేంటి బట్టలు కొనడానికి కూడా ఇబ్బంది ఏంటి అని చెప్పానంటే, మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒక 2-3 నెలల పాటు ఏ పని చేయకుండా ఉంటే, ఏ జీతం కానీ ఏ డబ్బులు కానీ మన ఇంట్లోకి రాకుండా ఉంటే అక్కడి నుంచి ఎంత కష్టంగా మారిపోతుందో తెలుస్తూ ఉంటుంది. మరి ఒక 2-3 నెలల పాటే పని చేయకుండా ఉంటేనే అంత కష్టంగా ఉన్నప్పుడు, మరి ఇన్ని సంవత్సరాలు అంటే 20-22 సంవత్సరాల పాటు ఏ డబ్బులు లేకుండా, ఆదాయం లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా అనిపిస్తూ ఉంటుంది. కాతే అవన్నీ పట్టవు మనకి. ఆ సంతోషం మీద, ఆ ఆనందం మీద, ఒంటి మీద బట్టలు ఉండటం కావాలి అంతే. అవి కూడా నీట్గానే ఉంటాయి. ఒక 2 జతలే చాలా సంవత్సరాల పాటు నడిపిన సంతోషం కూడా ఉంది నాకు. వాటి గురించిన ఆలోచన కూడా ఉండేది కాదు. కానీ ఒకసారి జరిగింది ఏంటి అంటే, ఈ దగ్గరలో ఒక పిరమిడ్ ఓపెనింగ్ టైంలో వాళ్ళు పత్రిజీ గారికి ఆయన వేసుకునే లాల్చీ పైజమా బట్టలు ఆయనకి పెట్టారు. పెడితే ఆ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత నేను బయట వరండాలో ఉన్నాను. గురువు గారు ఇట్లా మొత్తం చూస్తూ రవిరాజ్ అని చెప్పని పిలిచి అని ఇట్లా ఇవ్వబోతున్నారు. దగ్గరికి వెళ్తే ఇట్లా ఇవ్వబోతున్నారు అనమాట. ఇవ్వబోతుంటే ఇట్లా తీసుకున్నాను, అంటే కారులో పెట్టాలేమో అని చెప్పని ఇట్లా ఒక చేయి పెట్టాను. ఒక చేయి కాదు, ఇట్లా పట్టు అన్నారు. సరే అని ఇట్లా 2 చేతులు పెట్టాను. నా 2 చేతుల్లో అట్లా పెట్టేశారనమాట. ఆయనకు పెట్టిన బట్టల్ని నా చేతిలో అట్లా పెట్టేశారు. ఇవి నీకే అని చెప్పి ఇట్లా పెట్టేశారు. నాకైతే పరమ సంతోషంగా అనిపించింది అనమాట. ఇంకా వాటిని గుండెలకి ఇట్లా ఆని చేసుకొని పరమ సంతోషంగా ఫీల్ అయ్యాను. నాకు ఎంత భాగ్యం కలిగింది, ఎంత భాగ్యం దొరికింది అని చెప్పని ఫీల్ అయ్యాను. తర్వాత ఇంకొకసారి వేరే ఒక చోట అక్కడ కూడా గురువుగారికి బట్టలు పెడితే ఆ బట్టల్ని రవిరాజన్ పిలిచి ఆ బట్టలు నాకు ఇచ్చేశారు. మరలా 3వసారి నేను ఒక బుక్ రాశాను, జన్మ జన్మల కర్మలు అని గురువుగారే ఆ పేరు పెట్టారు. అది రిలీజ్ చేయడానికి ఆ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నాకు, మా మిస్సెస్ అరుణకి, నాకేమో ప్యాంట్ షర్టు, అరుణకేమో చీర జాకెట్టు తెచ్చి ఆయన చేతుల మీదుగా
బట్టలు పెట్టారు మాకు. ఈ పెట్టిన తర్వాత నుంచి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, అంతకుముందు 2 జతలు ఉండే బట్టలు తెలియకుండానే ఎవరు నా దగ్గరకు వచ్చినా, నేను ఎక్కడికన్నా వెళ్ళినా తెలియకుండానే బట్టలు పెట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఒక 20-25 జతలు ఉన్నాయి. అసలు మారిపోయింది సిస్టమ్. తెలియకుండానే 20-25 జతలు. 2 జతలతో అలవాటు పడిన వాళ్ళం ఇవి వేసుకోవాలన్నా కూడా నాకే అనిపిస్తూ, నేను ఇప్పటికి కూడా ఆ అన్ని జతలని పక్కనే ఉంచేసి 2-3 జతలు వీటినే ఎక్కువ వాడుతూ ఉంటాను. మీరు నా వీడియోస్లో కూడా గమనిస్తూ ఉంటే ఒకే రకమైన షర్ట్స్ని ఎక్కువ వాడుతూ ఉంటాను. అవి నా దగ్గరికి వచ్చినా కానీ నాకు ఆ పాత అలవాట్ల మీద వీటిని ఇన్ని డ్రెస్సులను వాడాలంటే కూడా మనసు రావట్లేదు. కానీ ఆ గురువు గారు ఒక్కసారి ఇట్లా బట్టలు పెట్టిన దగ్గర నుంచి ఏం మహత్యం ఆయన ఇదో తెలియదు, కానీ ఇన్ని బట్టలు నాకు ఏర్పడినాయి. ఇప్పటికి కూడా 20-25 జతలు ఉన్నాయి ఇంట్లో. ఎక్కడ 2 జతలు, ఎక్కడ 25 జతలు. దాన్ని గురుకృప అంటారని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది కూడా మనకి ఏది అవసరమో తెలుసుకొని ఆయన ఊరికే అట్లా ఒక్కసారి ఇచ్చేసిన దానికి ఎంత నాకు కావాల్సిన అవసరాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయో చూడండి. నాకే కాకుండా అరుణ్కి కూడా ఆ స్టేజ్ మీద బుక్ రిలీజ్ ఫంక్షన్లో ఆ చీరా జాకెట్ బట్టి బట్టలు ఎవరికి పెట్టలేదంట. సొసైటీలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రిజీ గారు బట్టలు తీసుకొచ్చి స్టేజ్ మీద కానీ లేకపోతే విడిగా కానీ బట్టలు పెట్టిన దాఖలాలు ఇవ్వని చాలా చోట్ల విన్నాను. ఎందుకంటే బట్టలకి ఇంపార్టెన్స్ ఎవరు? గురువుగారు ఆత్మజ్ఞానానికి, ధ్యానానికి శాకాహారానికి, పిరమిడ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఈ బట్టలకి ఇంపార్టెన్స్ ఎవరు? కానీ మాకు ఆ భాగ్యం దక్కింది. స్టేజ్ మీద ఆ ఫొటోస్, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఏదన్నా వీటితో కూడా పక్కన ఒక ఫోటో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. నా పక్కన కనపడే విధంగా ఏదన్నా ఒక ఫోటో కూడా పత్రిజీ గారు బట్టలు పెడుతూ ఉన్నప్పుడు ఉన్న ఫోటోను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత భాగ్యమో అనిపించింది. అంతకంటే ఇంకా భాగ్యం ఏం కావాలి? పరమ సంతోషం. ఆ ఆనందాన్ని మాటలతో వర్ణించడానికి అవ్వలేదు. మరి మళ్ళీ మనం వాటి కోసమే మనం ప్రయత్నం చేసామా అంటే చేయలేదు. వాటి కోసం అంటే బట్టల కోసం, డబ్బుల కోసం, బంగారం కోసం, వీటి కోసం ధ్యానాలు చేసామా అంటే కాదు. ఈ సేవని కూడా మనం ఏదన్నా గుర్తింపు కోరుకొని మనకి ఇట్లా గుర్తింపు వస్తుందని చేసామా అంటే కాదు. ధ్యానాన్ని ధ్యానంగా చేసాం, సేవను సేవగా చేసాం, ప్రచారాన్ని ప్రచారంగా చేసాం. ప్రతిదీ ఆశించకుండానే చేసాం. కానీ ఆ గురువు గారు పత్రిజీ గారు అన్నిటినీ గమనిస్తూ అన్ని సమయాల్లో కూడా ఎరుకతో మేము చేసే వాటిని గుర్తించి అసలు అట్లా పెట్టడం అనేది, ఆ భాగ్యాన్ని మాకు కల్పించటం, అది నిజంగా మాకైతే భాగ్యమే. అది దాని గురించి చెప్పాలన్నా కూడా మాటలు, ఆ వాక్యం వెళ్ళట్లేదు. మనసులో ఆ సీన్ గుర్తొస్తూ చెప్పాలనుకున్న దిశగా ఆ వాక్యం జరగట్లా. అందుకే చెప్పిందే చెబుతూ ఉన్నాను అనిపిస్తోంది. పత్రిజీ గారు పెట్టిన బట్టలను అయితే అవి మరి నేను వేసుకోవడానికి కూడా నాకు మనసు రాక, వేసుకొని చూడటానికి కూడా గురువుగారు పెట్టినవి ఇట్లానే ఉండాలి అని చెప్పని దేవుడి గుడి దగ్గర కొన్ని రోజులు, బీరువాలో కొన్ని రోజులు అట్లానే ఇప్పుడు కూడా ఉన్నాయి. గురువుగారు పెట్టిన బట్టలు కూడా నాకు అరుణ్కి పెట్టినవి కూడా అసలు గుర్తుగా ఇప్పుడు కూడా ఉన్నాయి. పరమ సంతోషం అన్నమాట. అటువంటి మహాత్ములు ఊరికే ఒక్కసారి పెట్టినందుకే 20-25 జతలు అన్నమాట. ఈ అనుభవాన్ని మనసులో చెప్పాలి అనిపించింది. అది తెలియజేసే ఉద్దేశం చేద్దామని చెబుతూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.